ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా అండి, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఒకనాడు ఉద్యమంలో తెలంగాణ తల్లిని పెట్టినప్పుడు దాదాపు నెల రోజులు చర్చ చేసి అందరి మేధావుల ఒపీనియన్ తీసుకొని తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎట్లా తెలంగాణ తల్లి ఉంటే బాగుంటుంది, మన ప్రత్యేకత చూపించేటటువంటి విగ్రహం ఉండాలి అనేటటువంటి ఆలోచనలు చేశారు. ఇవాళ వీళ్ళు ఒక విగ్రహం పెట్టిండ్రు, మొత్తం సీక్రెట్, ఎక్కడ విగ్రహం తయారైందో ఎవరు డిజైన్ వేసిండ్రో మొత్తం రిలీజ్ అయ్యేదాకా కూడా చెప్పుకోలేదు. అంటే అంత నిర్బంధంగా ఒక విగ్రహాన్ని తయారు చేసేటటువంటి దుస్థితి ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉండడమే నిజంగా అవమానకరం. ఓపెన్గా ఉండాలి. ఇదే ఆర్టిస్టులు, ఇదే పోయట్లు ముందే చెప్పేది ఉంటుంది, ఓపెన్గా డిక్లేర్ చేసేది ఉంటుంది. ఈ ఫామ్లో పెడదాం అనుకుంటున్నామని ప్రజల నుంచి సూచనలు ఆహ్వానించని ఉంటుంది, ప్రజల నుంచి అందరి నుంచి ఆమోదం తీసుకొని పెట్టని ఉంటుంది. ఎవరు వద్దన్నారు? అంత సీక్రెట్గా పెట్టడానికి ఇదేమన్నా ఫ్యూడల్ వ్యవస్థనా, నాజీ ప్రభుత్వమా, ఏంది ఇది? ఎందుకు అట్లా ఉండాలి? తెలంగాణ జాగృతి తరఫున ముందు నుండి అనేక అంశాలపై మేము కొట్లాడుతూ వచ్చినాం. మా యొక్క అంశాలను మేము ప్రస్తావిస్తాం. తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము దాదాపుగా 5 వాల్యూమ్స్ తెలంగాణ చరిత్ర, 3000 సంవత్సరాల తెలంగాణ చరిత్ర, తెలంగాణలో చేసే కార్యక్రమాలు కార్యక్రమాలు టేకప్ చేస్తాం. రేపు రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలందరూ అభిప్రాయాలు తీసుకొని, వారి సూచనలు తీసుకొని, మేధావులందరి యొక్క ఒపీనియన్ తీసుకొని ఇంకా ఫర్దర్ కార్యాచరణ కూడా తప్పకుండా చేస్తాం. మేము బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసేటటువంటి ప్రయత్నం చేసినాం, కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మరుగున పడేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఒక సంస్థ బతుకమ్మ కోసం చేసినటువంటి ప్రయత్నం దుబాయ్ దాకా తీసుకుపోయి మేము బుర్జ్ ఖలీఫాలో అద్భుతంగా నిలబెట్టుకున్నాం. జై తెలంగాణ అనే నినాదం ఆడ కూడా వినిపించినాం. సో మేము డెఫినెట్గా వదిలిపెట్టాం. మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. రాజకీయ పార్టీలను పిలవలేదండి. మేధావి వర్గాన్ని, తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. మేము తీసుకున్నటువంటి రెజల్యూషన్లో ఎట్లా తీసుకున్నామంటే, తెలంగాణలో ఏ కార్యక్రమాలు చేసినా తెలంగాణ జాగృతి పేరుతో తీసుకుంటామని ఇప్పుడు కాదు, 2 సంవత్సరాల క్రిందనే మా మొత్తం ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ అయినప్పుడు తీసుకున్న డెసిషన్. తెలంగాణలో ఏ చేసినా తెలంగాణ జాగృతి పేరు మీదనే ఉంటుంది. నేషనల్ వైడ్ పనిచేయాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు భారత్ జాగృతి పేరుతో చేస్తామని ఒక 2 ఇయర్స్ కిందనే రెజల్యూషన్ తీసుకున్నాం. మేము మాకు ఆ విషయం